గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్ దోహాలో జరిగిన బిజినెస్ ఈవెంట్లో మాట్లాడుతూ యాపిల్ కంపెనీ ఇండియాలో ఐఫోన్లు ఉత్పత్తి చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. $500 బిలియన్ వ్యాపారాన్ని విస్తరిస్తున్న యాపిల్ కంపెనీని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్స్పాండ్ చేయొద్దని చెప్పాడు. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా పన్నులు వేస్తున్న దేశాల్లో ఒకటి. అలాగే ఇండియా దాని సంగతి అది చూసుకోగలదని, అమెరికాలోనే ఆ $500 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని అన్నాడు. దీనిపై యాపిల్ సంస్థ కానీ, భారత్ కానీ ఎలా స్పందించాయి? ఎందుకు యాపిల్ సంస్థ ఇప్పుడు చైనాను వదిలిపెడుతుంది? భారత్లోనే పెట్టుబడులు పెట్టడానికి కారణాలేంటి? దాంతో మన భారతదేశం పొందే లాభాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు అసలు ఐఫోన్ తయారీ చేసే విధానం ఎలా ఉంటుందో ముందుగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఐఫోన్ తయారు చేయాలంటే డిజైన్ ఇంజనీరింగ్ కాలిఫోర్నియాలో తయారు చేస్తే, డిస్ప్లేనేమో సౌత్ కొరియాలో, మెమొరీ కెమెరా జపాన్లో, సెల్యులర్ నెట్వర్కింగ్ చిప్స్, బ్యాటరీ ఇలా ఐఫోన్లో వాడే ప్రతి రా మెటీరియల్ ఎన్నో దేశాల నుండి సేకరిస్తారు. 200 కంపెనీలకు పైగా ఈ మెటీరియల్స్ని సప్లై చేస్తాయి. ఇలా సేకరించినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి చైనా, మలేషియా, థాయిలాండ్ లాంటి కొన్ని దేశాలలో అసెంబుల్ చేసి చివరగా ఒక ఐఫోన్ అనేది తయారు చేస్తారు. గతంలో యాపిల్ చైనాలో ఎందుకు యూనిట్స్ పెట్టింది? ఇప్పుడు చైనా నుంచి ఎందుకు బయటికి రావాలనుకుంటుందో ముందుగా మనం తెలుసుకుందాం. చైనాలో స్కిల్ వర్క్ ఫోర్స్ అధికంగా ఉండడం, అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉండడం, తక్కువ వేతనానికి అక్కడ వర్కర్స్ దొరకడం, వాళ్ళు పని చేయడం, ఐఫోన్ తయారీకి సప్లై చైన్ ఎకోసిస్టమ్ మెరుగుగా ఉండడం, ఇలా మనం చూస్తే దాదాపుగా యాపిల్ సంస్థకు కావలసినటువంటి ముడి పదార్థాల తయారీ చేసే పరిశ్రమలన్నీ కూడా ఎక్కువగా చైనాలోనే ఉంటాయి. గవర్నమెంట్ అందించే ప్రోత్సాహకాలు మెరుగుగా ఉండడం వల్ల ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చైనాలో యాపిల్ ఐఫోన్ తయారు చేయడానికి మక్కువ చూపిస్తారు. కానీ ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాక అధికంగా విధించినటువంటి ఏవైతే రెసిపోకల్ టారిఫ్లతో యాపిల్ కంపెనీ దాదాపుగా $700 బిలియన్ నష్టాన్ని అయితే చవిచూసింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా మార్కెట్ స్టేబుల్ లేకపోవడంతో యాపిల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అమెరికా నుంచి ఇప్పుడు ఇండియాకు తరలించాలని చూస్తుంది. అలాగే ట్రంప్ చైనాపై విధించిన 145% రెసిపోకల్ టారిఫ్ కానీ, ఇక మరో అదనంగా 20% ఏవైతే స్మార్ట్ ఫోన్ పైన టారిఫ్ విధించడంతో ప్రొడక్ట్ కాస్ట్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం, యుఎస్ చైనా మార్కెట్ ప్రస్తుతం ఉన్నట్టు అంటే గతంలో ఉన్నట్టుగా స్టేబుల్ లేకపోవడం వల్ల యాపిల్ సంస్థ ఇక్కడ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే భారతదేశాన్నే ఇప్పుడు యాపిల్ సంస్థ ఎంచుకోవడానికి కారణాలేంటిది అంటే, పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రకారం స్థానికంగా ఉత్పత్తి చేసే కంపెనీలను ప్రోత్సహించడానికి ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం 4 నుంచి 6% సబ్సిడీ అందిస్తుంది. ఇక దేశంలో పెరుగుతున్న స్కిల్ వర్క్ ఫోర్స్ కానీ, తక్కువ వేతనానికి పనిచేసే వర్కర్స్ దొరకడం, ఇక్కడ విస్తారమైన మార్కెట్ ఉండడం, భారత్ మాల, సాగర్ మాల లాంటి కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ద్వారా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, మేక్ ఇన్ ఇండియా పాలసీతో ఇంపోర్ట్ డ్యూటీలని తగ్గిస్తుండడం, ఇక లోకల్గా ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్స్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా భారత్లో అనుకూలతలు ఎక్కువగా ఉండడంతో యాపిల్ సంస్థ అనేది భారత్ వైపు మొగ్గు చూపుతుంది. అయితే యాపిల్ సంస్థ వస్తే భారత్కి ఉండే లాభాలేంటి అనేది తెలుసుకుంటే, దాదాపుగా యాపిల్ సంస్థ భారత్లో అడుగుపెట్టింటే అంటే యాపిల్ సంస్థ యూనిట్స్ని కనుక విస్తరిస్తే దాదాపుగా 2 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. దేశం కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వడం, స్కిల్ డెవలప్మెంట్ అనేది పెరగడం, ఇక టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇలా ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. ఇక మనలాంటి యాపిల్ లవర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంటుంది. అదేంటంటే యాపిల్ ధరలు కూడా బాగా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇక ఆల్రెడీ ఇండియాలో యాపిల్ సంస్థ ఇప్పటికే ఫాక్స్కామ్ కానీ, టాటా గ్రూప్లతో ఒప్పందం చేసుకొని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను స్థాపించారు. అయితే 2025 ఫిజికల్ ఇయర్లో చూస్తే కనుక యాపిల్ కంపెనీ ఇండియాలో దాదాపుగా $22 బిలియన్ వర్త్ ఐఫోన్లని ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే
60% ఉత్పత్తిని ఇండియాలో పెంచింది. ఇక ఇండియాలో 40-45 మిలియన్ ఐఫోన్లను 2024లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అందులో 15 మిలియన్ల ఐఫోన్లు అమెరికాకు, 13 మిలియన్లు ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ అయ్యాయి. 12 మిలియన్ల ఐఫోన్లు కేవలం ఇండియా మార్కెట్‌లోనే సేల్ గూడా అయ్యాయి. ఇక దాని విలువ మనం మాట్లాడితే $10 బిలియన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం యూఎస్, చైనా, జపాన్ తర్వాత ఇండియా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద మార్కెట్‌ని గూడా ఈ యాపిల్ సేల్స్‌లో సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ట్రంప్ అటు గల్ఫ్ దేశాలలో మాట్లాడిన మాటలను ఉద్దేశించి భారత్ ఎలా స్పందించింది అంటే, ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ అధికారులైతే మొత్తంగా ఖండించారు. ఇక యాపిల్ తీసుకున్న నిర్ణయం మార్కెట్‌లో ఉండే పోటీతత్వంతోనే తీసుకుంటుంది గానీ, రాజకీయ ఒత్తిళ్లతో తీసుకునే నిర్ణయం కాదని, ఇదే అంశం మీద విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా స్పందించారు. భారతదేశం అమెరికాతో జీరో టారిఫ్ ఒప్పందానికి అంగీకరించింది అని చెప్పి ఏవైతే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఆయన ఖండించారు. వాణిజ్య ఒప్పందాలనేవి ఎప్పుడు కూడా 2 దేశాలకు లాభపూరితంగా ఉండాలి గానీ, ఏకపక్షంగా ఉండకూడదు అని కూడా స్పష్టం చేశారు. దేశంలో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన షెడ్యూల్ ప్రకారమే ముందుకు సాగుతుంది అని చెప్పి కూడా యాపిల్ కంపెనీ ప్రతినిధులు కూడా తెలిపారు. అంటే భారత్ పైన ఎంతగా ఇంపాక్ట్ చూపిస్తుందనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఇక ఇదిలా ఉంటే చైనా, యూఎస్ రెసిప్రోకల్ టారిఫ్ల మీద కూడా పరస్పర చర్చలతో వాళ్ళిద్దరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. యూఎస్‌లోకి దిగుమతి అయ్యే చైనా వస్తువుల మీద 30% టారిఫ్ విధిస్తుంటే, చైనా దిగుమతి చేసుకునే అమెరికా వస్తువుల మీద 10% టారిఫ్ విధిస్తుంది. మరి దీని ప్రభావం యాపిల్ కంపెనీ ఇండియాలో పెట్టాలనుకుంటున్న ఇన్వెస్ట్‌మెంట్ మీద పడే అవకాశం ఉందా? అసలు మీరేమనుకుంటున్నారు? యాపిల్ ఇండియాలో పెట్టుబడి పెడుతోందా? లేదా? మీ అభిప్రాయంని కామెంట్ రూపంలో తెలియజేయండి.